హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ సేమియా పులిహోర. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. టిఫిన్ బాక్స్లో కానీ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెరైటీగా చేసి పెట్టడానికి చాలా బాగుంది. ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా కొత్తగా ఉందనుకుంటున్నారా? లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను కప్పు సేమియాలు తీసుకున్నానండి. మంచి సేమియాలు తీసుకోవాలి, కొంచెం క్వాలిటీ తక్కువ అయితే శుద్ధ అయిపోతుంది కాబట్టి మంచి సేమియాలు తీసుకోవాలి. ఇప్పుడు సేమియా పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నిమ్మకాయ ఒకటి, ఇంగువ, తాలింపు దినుసులు, సాల్ట్, పసుపు, పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరిగాయండి. చూడండి, నీటిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే సేమియాలు ఒకదానికొకటి అతుక్కుపోకుండా విడివిడిగా ఉంటాయి, అందుకే ఆయిల్ వేసుకున్నాక ఆ మరిగే నీళ్ళల్లో మనం తీసుకున్న కప్పు సేమియాలు కూడా ఇందులో వేసుకుని గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. వెంటనే ఉడికిపోతాయి, స్టవ్ దగ్గరే ఉండాలి. ఒక్క నిమిషంలోనే అవి ఉడికిపోతాయండి. పూర్తిగా ఉడకవసరం లేదండి, కొంచెం పలుగ్గానే ఉండాలి. పులిహోరకు కదా, విడివిడిగా ఉండాలి కాబట్టి కొంచెం గట్టిగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక వడగిన్నెలోనికి వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు మంచి వాటర్ కూడా మళ్ళీ ఒకసారి పోసుకోవాలండి, ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది సేమియా అనేది, అందుకని వాటర్ వేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత 3 గిన్నెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటైన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పోపు అనేది ఎండుమిరగాయలు వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేపుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పోపు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను వీడియోలో చూస్తున్నట్లుగా మెల్లిమెల్లిగా వేపుకోండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలుగా చితుక్కుని వేసుకోవాలి. కట్ చేసేనే వేసుకోవచ్చు, నేను ఇక్కడ చితికి వేసుకుంటున్నాను, మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి, ఎందుకంటే పోపు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మాడిపోకుండా వీడియోలో చూస్తున్నట్లుగా అన్నీ పర్ఫెక్ట్గా వేగితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. పులిహోర అంటేనే తాలింపు కదండి, అందుకనే ఇంట్రెస్ట్గా వేయించుకోవాలి, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఇలా అన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న సేమియాలు కూడా వేసుకుని మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఎంత పులుపు అయితే పడుతుందో అంత నిమ్మరసం అయితే వేసుకోండి. ఒకసారి ఇదంతా కూడా సేమియా అంతా కలిసేటట్లుగా తిప్పుకోండి అటు ఇటు. సేమియా కూడా ఎక్కడ కూడా అతుక్కోలేదండి, విడివిడిగా ఉంది, పొడి పొడిలాడుతూ కనిపిస్తూ ఉంది, చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే ఒక నిమ్మకాయ సరిపోయింది. మీరు ఇంకా పులుపు కావాలంటే వేసుకోండి, లేదా ఇంకొంచెం తగ్గించుకునైనా వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, సేమియా పులిహోర రెడీ అయింది. మీరు కూడా ఇలాగా చేసుకోండి, చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.